సో వీటిని మొదటి నవకం, రెండవ నవకం, మూడవ నవకంగా పరిగణిస్తారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే స్పిరిచువల్ ప్లానెట్స్. స్పిరిచువల్ ప్లానెట్స్ అంటే మోక్షానికి సంబంధించిన ప్లానెట్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శని, గురువు, ఇక్కడ కేతువు పెడుతున్నాను, కేతువు, అలాగే చంద్రుడు, లేదా ఇక్కడనే పెట్టేస్తాను, స్పిరిచువల్ ప్లానెట్ కదా. సో చంద్రుడు. సో ఇవి స్పిరిచువల్ ప్లానెట్స్ అన్నమాట. ఒకవేళ ఈ స్పిరిచువల్ ప్లానెట్స్ వచ్చేసి ఏవైతే మనము రెండవ నాటకంలో చెప్పుకున్నాం కదా, మెటీరియలిస్టిక్ డిజైర్స్ గురించి, వీటికి ఈ వీటికి ఈ గ్రహాలకి కనెక్ట్ అయితే ఈ స్థానాలకు కానీ ఈ గ్రహాలకి, స్థానాలు కాదు, ఈ గ్రహాలకి కనెక్ట్ అయితే అప్పుడు ఆ ఏదైతే సంతోషం, ఆ అనుభవము మెటీరియలిస్టిక్ డిజైర్స్ కి ఉంటుందో అదనేది అబ్స్ట్రకల్స్ అనేది వస్తాయన్నమాట. అందులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మెటీరియలిస్టిక్స్ అంటే ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, పెళ్ళి, ఇల్లు, వాహనాలు, ఈ విధంగా అన్నమాట. అలాగే మనము ఇక్కడ మెటీరియలిస్టిక్ ప్లానెట్స్ వచ్చేసి ఇక్కడ కుజుడు, శుక్రుడు, రాహువు, రవి, ఇవన్నమాట. ఇవి వచ్చేసి మెటీరియలిస్టిక్ డిజైర్స్ కి. సో ఇవి అనేటిది ఈ శనికి గాని, గురువుకి గాని, కేతువు గాని కనెక్షన్ ఉండకూడదు అనమాట. ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఉద్యోగ పరంగా కానీ, వ్యాపారము, వివాహ పరంగా, పిల్లల పరంగా, లేదా ఏదైనా ఇల్లు కట్టాలనుకుంటారు, లేదా ల్యాండ్ కొనాలి అనుకుంటారు, ఇలాంటివన్నమాట. ఇలాంటి వాటిల్లో అబ్స్ట్రకల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెటీరియలిస్టిక్ పాడయ్యే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఇక్కడ స్పిరిచువల్ ప్లానెట్స్, ఇక్కడ వచ్చేసి మెటీరియలిస్టిక్ ప్లానెట్స్ ఇవి. సో వీటి కలయిక ఏర్పడితే ఎలా ఉంటుందని మనం ఇక్కడ గ్రహించాము. భావాలు చూసుకోవాలి, దశలు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం నిర్ణయించుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. అలాగే మీరు ఈ కోర్సు నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.